హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ట్రాక్ టెక్నికల్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన రిక్రూట్మెంట్, అలాగే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకునే జాబ్స్ గురించి, ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, స్టేట్ గవర్నమెంట్ బోత్ తెలుగు స్టేట్స్, ఇలా ప్రతి అప్డేట్ అండ్ మీకు డే టు డే కరెంట్ అఫైర్స్లో జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్స్ మీకు క్విజ్ టైప్లో కానీ, పోస్ట్ రూపంలో కానీ, కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేయబడుతుంది ఈరోజు. సో ఎవరైనా జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసరికి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ ఉందో దీని నుంచి అయితే మనకు జీడిఎస్ పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. టోటల్గా 44,000 ప్లస్ 45,000 దాకా అయితే వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. సో వీటి యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుందాం. అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవాలి అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. అండ్ డెసిగ్నేషన్ చూసుకున్నట్టయితే మనకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం ఒకటి అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం, డాక్ సేవక్స్, ఇవైతే కేటగిరీస్ అండి పోస్టులకు సంబంధించి. వీటికి స్టైఫండ్ డిఫరెన్స్ ఉంటుంది, 12,000 ఒకటి, 10,000 ఒకటి అని చెప్పి. సో రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఎడిట్ కరెక్షన్ చూసుకున్నట్టయితే మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి మనకు జూలై 15 నుంచి ఆగస్ట్ 5 వరకు అయితే ఉంది. ఎడిట్ కరెక్షన్ వచ్చేసరికి ఆగస్ట్ 6th, 7th, 8th ఈ 3 రోజులు అయితే ఛాన్స్ ఇచ్చారు ఎడిట్ కోసం. అండ్ మనం ఈ డెసిగ్నేషన్స్ ఏవైతే అనుకున్నామో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దీనికి సంబంధించి డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి క్యారీ చేస్తూ ఉండాలి. అండ్ ఇండియా పోస్ట్ ఐపీపీబీ ఏదైతే ఉందో దాని యొక్క వర్కింగ్ ఆపరేషన్స్ కూడా హ్యాండిల్ చేస్తూ ఉండాలి. వర్క్ అయితే సిమిలర్గానే ఉంటుంది, బేసిక్ కొద్దిగా శాలరీ అయితే తక్కువ, 10,000 12,000 ఉంటుంది స్టార్టింగ్. దాని తర్వాత మీకు అండ్ మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు దీన్ని. టోటల్గా మనకి ఇప్పుడు వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఎక్కడైనా దాన్ని అప్లై చేసుకోవచ్చు. మీ కేటగిరీ, మీ రిజర్వేషన్ సంబంధించి ఎక్కడైతే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయో అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు 2-3 ఇయర్స్ సర్వీస్ అయిన తర్వాత మీ హోమ్ టౌన్కి కూడా షిఫ్ట్ అయిపోవచ్చు, ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎమల్మెంట్స్ అండ్ అలవెన్సెస్ చూసుకున్నట్టయితే మనకు నార్మల్గా అందరికి ఇచ్చినట్టే 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. న్యూ పెన్షన్ ఎన్పిఎస్ అయితే అమలు అవుతుంది ఫర్ రెగ్యులర్ ఎంప్లాయీస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బీపీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12,000 నుంచి 29,380 రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది. అండ్ ఏబిపిఎం, డాక్ సేవక్స్కి వచ్చేసరికి స్టార్టింగ్ 10,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళ పే స్కేల్ మధ్యలో వచ్చే పే లెవెల్ పే స్కేల్ చూసుకున్నట్టే 10,000 నుంచి 24,470 రూపీస్ ఈ స్లాబ్లో అయితే ఉంటారు వీళ్ళు త్రూ జీడిఎస్ అయ్యేవాళ్ళు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకు మినిమం 18 years, మ్యాక్సిమం 40 years. అండ్ ఏజ్ విల్ బి డిటర్మైన్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్. ఏవైతే ఆగస్ట్ 5th ఉందో ఇది క్రూషియల్ డేట్ మీకు ఎలిజిబిలిటీకి. అండ్ రిలాక్సేషన్స్ వచ్చేసరికి మనకు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అయితే ప్రతి రిక్రూట్మెంట్లో ఉన్నట్టే మనకు దీంట్లో కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకు 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, 10th స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ కండక్టెడ్ బై ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పి. అది గవర్నమెంట్ సిబిఎస్ఈ కావచ్చు, స్టేట్ సిలబస్ కావచ్చు, యూనియన్ టెరిటరీకి సంబంధించిన క్వాలిఫికేషన్, ఆ స్కూలింగ్ నుంచి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా కావచ్చు. అండ్ అప్లికెంట్కి వచ్చేసరికి షుడ్ హ్యావ్ స్టడీడ్ ద లోకల్ లాంగ్వేజ్ అట్లీస్ట్ అప్ టు 10th స్టాండర్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. అండ్ ఇక్కడ డీటెయిల్గా మనం ఇప్పుడు వేకెన్సీస్ చూసుకున్నాము. ఆల్రెడీ మనము ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి చేసుకోవాలి ఏందనేది చూసుకున్నాం కదా. ఇప్పుడు డైరెక్ట్ మనకు సెలక్షన్ క్రైటీరియా ఒకటే అండి. సెలక్షన్ క్రైటీరియా మీరు ఏదైతే అప్లై చేసినప్పుడు మీ 10th మార్క్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి అయితే డైరెక్ట్ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి, దీని ద్వారా అయితే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క 10th మెరిట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి అప్ టు 4 decimals అని చెప్పి అక్యురసీ అప్ టు 4 decimals ఇది కన్సిడర్ చేసుకొని వీళ్ళైతే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో లిస్ట్ వైజ్గా మనకు ప్రతిదీ ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అనుకుంటా రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఫర్ అప్లికెంట్స్ హ్యావింగ్ ఓన్లీ గ్రేడ్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ విల్ బి
అరైవ్డ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ బై అప్లైయింగ్ ద మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఏదైతే మనకి ఇప్పుడు CGPA ఎవరికైతే ఉన్నాయో వారికైతే వాళ్ళ యొక్క మార్క్స్ సబ్జెక్ట్ మార్క్స్ ఇంటూ 9.5 చేసుకొని మీరైతే స్కోరింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చాడు కదా, A1 10 పాయింట్స్ గ్రేడ్ పాయింట్ ఉంటే దాన్ని మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 9 into 9.5 చేయాలి. A2 9. సో ఈ గ్రేడ్స్ ఇచ్చి ఈ గ్రేడ్కి సంబంధించి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 9.5 కామన్ అన్నిటికీ. దీన్ని బట్టి మీకు ఫైనల్ మార్క్స్ అయితే పర్సంటేజ్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. System carry out the conversion of grade or points to the marks will be carried out by the system before declaration of result for the purpose of arriving the merit. సో ఎవరికైతే CGPA ఉంటుందో వాళ్ళదైతే డైరెక్ట్ సిస్టమే తీసుకుంటుంది, సిస్టమే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇంటూ 9.5 చేసుకొని మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అప్లై చేసి దాన్ని బట్టి వాళ్ళైతే మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే క్యాండిడేట్స్ ఎవరైనా సెలెక్ట్ అయినట్టయితే వాళ్ళకైతే SMS వస్తుంది. Upon declaration, the shortlisted candidates will be informed of the result and dates of physical verification through SMS on the registered mobile number as through their email or email address. సో మీకు పోస్ట్ ద్వారా రావచ్చు, మెయిల్కి కూడా వీళ్ళు డీటెయిల్స్ సెండ్ చేస్తారు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్టు ఫిజికల్ వెరిఫికేషన్ కోసం అండ్ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఫిజికల్ వెరిఫికేషన్కి అని చెప్పి ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. మార్క్ షీట్ ఒకటి, ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి, క్యాస్ట్ సర్టిఫికేట్, PWDకి, EWS, ఒకవేళ ట్రాన్స్ అయితే దానికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ ఇది, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ట్రైబల్ ఆర్ లోకల్. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది స్పెషల్లీ స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం డైరెక్ట్ ఇప్పుడు వేకెన్సీస్ చూసుకుందాం. సో ఈ టేబుల్ ఒకసారి చూడండి, ఇక్కడ మీకు డైరెక్ట్ మెన్షన్ చేయడం జరిగింది నేమ్ ఆఫ్ ద సర్కిల్ ఏ స్టేట్ సంబంధించింది అండ్ దాంట్లో ఏవి కవర్ అవుతాయని చెప్పి ఇచ్చి అక్కడ లోకల్ లాంగ్వేజ్ అంటే లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ చదువు ఉండాలని చెప్పి ఇందాక మనం మెన్షన్ చేసాం కదా. సో అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏది వర్తిస్తుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు నార్మల్గా హిందీ అనేది థర్డ్ లాంగ్వేజ్, మనకు హిందీ కూడా మనం చదువుకుంటాం కాబట్టి ఎక్కడైతే హిందీ అని ఉందో, ఏ స్టేట్కి అయితే హిందీ అని సంబంధించి లోకల్ లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేస్తున్నారో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు హిందీ వచ్చిన వాళ్ళు. అండ్ ఇక్కడ వేరే దగ్గర ఇప్పుడు అస్సాం చూడండి, అస్సాంలో అస్సామీస్, బెంగాలీ, బూడో ఈ 3 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ 3 లాంగ్వేజెస్ మనకు మీకు తెలిసినట్టయితే మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోండి, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎక్కడైతే హిందీ స్పీకింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, తెలుగు అండ్ హిందీ స్పీకింగ్ ఏరియాస్, దాని నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా స్టేట్స్ ఉన్నాయి హిందీకి సంబంధించి. బీహార్ ఒకటి, ఛత్తీస్గఢ్ ఒకటి, ఢిల్లీ ఒకటి, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఉంది, జార్ఖండ్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది. ఇలా చాలా స్టేట్స్ ఉన్నాయి కాబట్టి మీరు తెలుగు అండ్ హిందీ రెండు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు వేకెన్సీస్ బట్టి. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి వెళ్ళి మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోండి. ఎవరికైనా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అని తెలియట్లేదు అని చెప్పి కామెంట్ చేసినట్టయితే కామెంట్స్ బట్టి ఎన్ని కామెంట్స్ వస్తే దాని ఒక మన సంబంధం ఒక 10 to 20 మధ్యలో అలా చాలామంది అడిగినట్టయితే వారి కోసం నేను ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా డీటెయిల్డ్ వీడియో మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా తెలియకపోతే కామెంట్లో కామెంట్ చేయండి, ప్రాసెస్ తెలియట్లేదు ప్రాసెస్ పెట్టండి అని చెప్పి. దాన్ని బట్టి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి. సో ఇక్కడ మీకు డైరెక్ట్ ఎగ్జామ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ మీ 10th మార్క్స్ ఏదైతే ఉందో దాని యొక్క మెరిట్ బట్టి మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఎక్కడైనా త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. బట్ అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే మన ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడ తెలుగు అనేది మ్యాండేటరీ లోకల్ లాంగ్వేజ్. అలా కాకుండా మిగతా స్టేట్స్ ఏవైతే హిందీ అని తీసుకుంటున్నాయో, మీరు హిందీ చదువుకున్నట్టయితే, మీకు హిందీ మీద బేసిక్ అవేర్నెస్ ఉన్నట్టయితే, మాట్లాడడం రాయడం తెలిసినట్టయితే మీరు హిందీ స్పీకింగ్ ఏరియాస్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కడ ఏ కేటగిరీకి ఎక్కడ ఎక్కువ ఉన్నాయి పోస్టులు అనే దాన్ని చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ వీడియో కూడా మీకు కావాలంటే నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అది కామెంట్స్ బట్టి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇలాంటి హెల్ప్ఫుల్ కంటెంట్ జాబ్ సంబంధించింది మీకు అప్డేటెడ్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే, హెల్ప్ఫుల్గా అనిపించి ఉంటే మీ కెరీర్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.